కర్కాటక రాశి వారు ఈ వారం ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఈ వారం దృష్టిని సమయాన్ని కూడా కేటాయించి విజయం సాధిస్తారు. ఒక సమాచారం ఏదైతే వీరికి అందుతుందో అది కొంతవరకు వీరికి ఆందోళన కూడా కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి మరింతగా పెరుగుతాయి. దీనివల్ల నూతన ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. ప్రతి విషయంలో కూడా నిదానమే ప్రధానం అన్న విధంగా మెరిగితే మాత్రం ఈ వారం వీరికి ఎదురయ్యే కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. కొన్ని ముఖ్యమైన పర్యటనలను ఈ వారం కర్కాటక రాశి వారు వాయిదా వేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఈ వారం పరీక్షాకాలంగా నిలుస్తుంది. చిన్న చిన్న పనులు కూడా వీరికి కష్టసాధ్యమవుతాయని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి, ఇతర వృత్తుల వారికి చికాకులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. దైవనామ స్మరణ, ఏకాగ్రతతో కూడినటువంటి మనసుతో ముందుకు సాగితే మాత్రం ఈ వారం వీరు విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారిని యథాశక్తిగా ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురై వీరి సహనానికి పరీక్షగా నిలిచినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో సింహరాశి వారు ఎవరైతే ముందుకు దూసుకు వెళ్తారో వారు మాత్రం విజయాలు సాధిస్తారు. ఫైనాన్స్, షేర్ మార్కెట్లకు సంబంధించిన వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు వీరికి ఈ వారం అధికమవుతాయి. వైద్య సేవలు కూడా ఈ వారం వీరికి తప్పకపోవచ్చు. వాహనాలు నడిపే విషయంలో కూడా కొంత అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. వాణిజ్య వ్యాపార వర్గాల వారు ఏవైతే పెట్టుబడులు వారి దగ్గర ఉన్నాయో వాటితోటి సరిపెట్టుకోవడం, లాభాలు కూడా ఏవైతే వస్తాయో వాటితోటి సరిపెట్టుకోవడం మంచిది. ఉద్యోగ వర్గాల వారు, ఇతర వృత్తుల వారు అందరూ కూడా శ్రమానంతరం మాత్రమే ఈ వారం ఫలితాలను సాధిస్తారు. అయినప్పటికీ కూడా కొంత అప్రమత్తంగా మెలగడం ఈ వారం వీరికి చాలా మంచిది. ఇతరులు చెప్పిన సలహాలు కూడా పాటిస్తూ ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధిస్తారు. ఇక సింహరాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం, ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకునేటప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ, సాయిబాబా వారికి కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. సుదీర్ఘకాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వివాదాలు ఏవైతే ఈ రాశి వారికి అధికంగా ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలకు ఈ వారం వీరు మధ్యవర్తిత్వం కూడా వ్యవహరిస్తారు. అనుకున్న ఆదాయం కూడా ఈ వారం ఈ రాశి వారికి సమకూరుతుంది. కార్య సాధనే లక్ష్యంగా ముందుకు ఎవరైతే కన్యారాశి వారు ఈ వారం వెళ్తారో వారు మాత్రం విజయాలు సాధిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం వీరు తీసుకుంటారు. వాణిజ్యవేత్తలు, వ్యాపార వర్గాల వారికి అనుకున్న రీతిలో పెట్టుబడులు చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి, వివిధ వృత్తుల వారికి మంచి గుర్తింపు, ప్రోత్సాహం, మంచి ఆదాయం కూడా ఈ వారికి చేతికంతుంది. ధార్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి కనబరుస్తారు. ఇక ప్రధానంగా కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలంటున్నవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒకసారి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.